భారతీయ రైల్వేలకు సంబంధించిన అంశం ఈరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో, ఇందులో ప్రధానంగా బ్రిటిష్ వోళ్ళు ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం రైల్వే లైన్‌లు ఏదైతే ఉందో కంపెనీలకు సంబంధించి 1849లో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఏందంటే భారత్ భారత ప్రభుత్వం తాను ధరను చెల్లించి భూమిని సమీకరిస్తుందని చెప్పేసి అంటే ఇండియన్ గవర్నమెంటే ఉన్నటువంటి సోర్స్‌తోని అంటే ప్రజలు పన్నుల మీద కట్టినయన్నీ డబ్బులన్నీ. దాని తర్వాత హ్మ్. రెండో అంశం ఏందంటే హ్మ్. రైల్వేలు నష్టాల్లో నడిచినా లేదా తగినంత స్థాయిలో లాభాలు రాకపోయినా కంపెనీ మూల ఆదాయమైనటువంటి 5% లాభాలను నిత్యంగా పొందాలి అనేది ఇందులో ఉన్నది ఆ కంపెనీలకు సంబంధించి. మూడోది కంపెనీ కార్యకలాపాలు నిలిపివేయాలని అనుకున్నట్టయితే అవి 6 నెలల ముందు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం కంపెనీ ఖర్చు చేసిన మొత్తం నగదును తిరిగి ఇచ్చేస్తుంది. అంటే ఇవన్నీ రైల్వే శాఖ ఇవ్వాలి. అంటే ఇవన్నీ భారతీయ రైల్వే అనేది బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి గిఫ్ట్ కాదు. వీళ్ళ యొక్క ప్రజల యొక్క భారత ప్రజల యొక్క చెమట చుక్కలు, రక్తపు చుక్కలు అనేది తెలియజేస్తున్నాను శ్రమ అనేది. అదేవిధంగా నాలుగోది, మూడోది చెప్పాం కదా! కంపెనీ కార్యకలాపాలు నిలిపేయాలనుకుంటే నోటీసులు ఇస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చేయాలి. నాలుగోది ప్రభుత్వం ఏదైనా రైల్వే లైన్ ఏసుకోవాలనుకుంటే అవి ప్రస్తుతం మార్కెట్ కంపెనీ షేర్లకు సంబంధించి కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ డబ్బులు వాళ్ళకియ్యాలనేది ఉంది. ఇది 99 సంవత్సరాల తర్వాత మాత్రమే భారత్‌కి సొంతం అవుతుందనేది. ఇట్లాంటి నిబంధనలతోనే ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పందాలు చేసుకుంది. సో, ఆ విధంగా ఈ దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపించింది. ఈస్ట్ ఇండియా రైల్వే గాని, ఈఐఆర్ అంటారు. గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే జీఐపీలకు మధ్య కుదిరిన ఒప్పంద విశేషాలు ఇయన్నీ గూడా. సో, ఇవన్నీ అర్ధరహితంగా అనిపిస్తాయి. ఎందుకు వీళ్ళకి ఇవన్నీ ఇంత ప్రేమ కలిగింది భారతదేశంలో రైల్వే ట్రాక్ ఎందుకేయాలనే క్రమంలో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నది. అక్కడ అనేక టెక్నాలజీలు వచ్చినటువంటి క్రమంలో వాళ్ళు అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి ఉన్నది అనే పేరుతోని వాళ్ళేం చేశారు బ్రిటిష్ వాళ్ళు, ఆ రోజులలో ఆవిరి యంత్రాన్ని కనుక్కోవటం, దానికి సంబంధించి రైల్వే లైన్‌లేయటం, కొన్ని వేల కిలోమీటర్లు బ్రాడ్ గేజు, మీటర్ గేజ్‌లు ఇట్లా రకరకాల రైల్వే లైన్స్ ఏయటం. సో, బ్రిటిష్ అంటే బ్రిటన్ అంతా కూడా ఈరోజు ఇంగ్లాండ్‌గా పిలువబడే బ్రిటన్ అంతా కూడా అక్కడ ఒక ప్రత్యేక పరిస్థితులుంటాయి. మంచు కురుస్తా ఉంటుంటది. ఇవన్నీ ఉంటది. సో, ఈ క్రమంలో వస్త్ర పరిశ్రమ, ఇతర పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతున్న క్రమంలో వాళ్ళు వలస దేశాలు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నటువంటి వలస దేశాలు ఏదైతే ఉన్నాయో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం. బ్రిటిష్ సామ్రాజ్యం ఒకవైపు వాళ్ళు పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళ వలస దేశాల్లో ఒకవైపు అంటే సూర్యుడు అస్తమిస్తుంటే ఇంకొక దేశంలో ఉదయిస్తా ఉంటాడు. అంటే వాళ్ళ అంత అంత విస్తరించి ఉండేది వాళ్ళ సామ్రాజ్యవాదం. ఈ క్రమంలో వాళ్ళు సెర్చ్ చేసిన క్రమంలో ఈ రైల్వే లైన్‌లు ఎక్కడేయొచ్చు అనేది సూచించినప్పుడు ఇండియాలో ఎయొచ్చని చెప్పేసి ఇండియా ప్రజలు ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద కట్టినటువంటి డబ్బులు పెట్టి వాళ్ళిక్కడ వాటిని స్టార్ట్ చేశారు. ఇదెందుకు వాళ్ళకి భారతదేశం మీద నిజంగా బొంబాయి నుంచి టానాలో మట్టుకేశారా? ఇంకా ఎక్కడేశారు? అసలెందుకేశారనే దానికొచ్చినప్పుడు దాని తర్వాత రైల్వే లైన్‌లు బాగా స్ట్రెంథెన్ చేశారు. వాళ్ళు ఇక్కడేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆ రోజుల్లో పత్తిని మార్కెటింగ్ తీసుకుపోవడానికి ఆ రోజుల్లో ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం ఈ రోజుల్లో 2024 ఉన్నటువంటి ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు ఆ రోజుల్లో లేవు. ఈ క్రమంలోనే వాళ్ళు దీన్ని రైల్వే లైన్‌లేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల మీదుగా రూట్స్ వెళ్తా ఉంటాయి. ఈ క్రమంలో అట్లా పత్తిని సేకరించడంతోని పాటు అక్కడ తీసుకెళ్ళి వస్త్రాలు అంటే దు ద దుస్తులుగా లేకపోతే వస్త్రాలుగా మార్చొచ్చు. మళ్ళీ దాన్ని ఆహ్, వాళ్ళు అక్కడి నుంచి మనకి ఎక్స్‌పోర్ట్ చేస్తే మనకు దిగుమతి అవుతది. మళ్ళీ వీటిని గ్రామీణ స్థాయిగా దాకా అమ్ముకోవచ్చు. ఈ పేరుతోని వాళ్ళు ఇది చేశారు తప్పితే బ్రిటిష్ వాళ్ళు మనకేమి వాళ్ళ సొంత డబ్బులు పెట్టి, వాళ్ళయన్నీ డబ్బులు పెట్టి ఇక్కడ మనకి పెట్టుబడి చేయలే. ఇది భారతీయ రైల్వేలనేది భారతదేశ ప్రజల యొక్క చెమట చుక్కల నుంచి, రక్తపు చుక్కల నుంచి, కండలో కరిగించి, నెత్తురు మరిగించి, చెమటలు చిందించి ఆహ్, కూడబెట్టుకున్నట్టి రైల్వేస్ ఇవన్నీ. సో, దీన్ని సేవాభావంతోని చేయాలి. ఇప్పుడున్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఎన్‌డీఏ గవర్నమెంట్ వాటిని అమ్ముకుంటూ, వరుసపెట్టి అమ్ముకుంటూ, ప్రైవేటైజేషన్ చేసుకుంటూ వస్తా ఉన్నది. అది బిజినెస్ లాగా చూస్తా ఉన్నారు. ఏదైనా ఉంటే బిజినెస్ తప్ప మరొకటి కాదన్న చందంగా తయారైంది. సో, ఇంటికి కిరాయి అన్న వ్యక్తి దాన్ని అమ్ముకునే హక్కు లేనట్టుగా 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చినోళ్ళు వాళ్ళు మీకు అమ్ముకునే హక్కు లేదు. అది భారతదేశ ప్రజలు తరతరాలుగా దాన్ని చెమట చుక్కలు మా తాతలు, వాళ్ళ తాతలు వీళ్ళందరూ కష్టపడి వాళ్ళ చెమట చుక్కలు మీరు అమ్ముతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం. ఇప్పటికే మీ సీట్లు తగ్గించాం. మీరు 400 సీట్లు వస్తాయన్నారు. పట్టుమని 300 కూడా రాకుండా ఈ దేశ ప్రజలు మీకు తగిన శాస్తి చేశారు.
సో అందుకోసం మీరు ప్రైవేటైజేషన్ అప్పచెప్పి దేశ ప్రజా సంపదని అమ్ముకునవటానికి కాదు, ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొన్ని రాయితీలు ఇవ్వండి తప్పితే ఉన్నన్నిటిని తెగనమ్మి సేవాభావం పనిచేసి రైల్వేలని, ఎయిర్పోర్ట్లని, ఓడరేవులని అన్నిటిని అమ్మేసి చివరికి విమానాశ్రయాలను కూడా అమ్మేసి ఎల్ఐసిని అమ్మేసి అది ప్రభుత్వ రంగం అంటూ లేకుండా చేసేసి ఇది ఒక పెట్టుబడిదారు దేశంగా చేయటం అనేది అది పద్ధతి కాదు. అది మీకే నష్టం. చాలామంది రాజులు, దొరలు, దేశముఖులు, జమీందారులు, అనేక దేశ జాగీర్దారులు, భూస్వాములు, ల్యాండ్ లార్డ్లు కాలగర్భంలో కలిసిపోయారు మీరంతా. అందుకోసం ప్రజాధనాన్ని, ప్రజల ఆస్తుల్ని, జాతీయ సంపదని మీ ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా అమ్మేటువంటి కార్యక్రమం ఏదైతుందో అది సరికాదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ఇంగ్లాండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అభివృద్ధి చెందినటువంటి తెల్ల జాతీయులకు లేకపోతే వాళ్ళకు రైల్వే ట్రైన్స్లో ఎక్కువ ఇట్లల్లో లేకపోతే నల్ల జాతీయులకు, తక్కువ వర్గాల వాళ్ళకు ఆర్డినరీ కంపార్ట్మెంట్లో ట్రైన్ ఎక్కాలనే రూల్ కూడా ఆ రోజుల్లో ఇండైరెక్ట్గా పెట్టినట్టుగా మనకి చాలా మ్యాగజైన్స్ చదివినప్పుడు మనకి అర్థమవుతుంది. సో ఇప్పటికీ ఇండియన్ రైల్వేస్లో ప్యాసింజర్ రైడ్స్ ఎంత మటుకి 100, 200, 300 కిలోమీటర్ లోపు 100, 200 కిలోమీటర్ లోపు ప్రయాణం చేస్తా ఉన్నాయి మనం చూసినప్పుడు. కొన్ని మించితే ఒక 300 కిలోమీటర్ల దాకా జర్నీ చేస్తున్నాయి ప్యాసింజర్ ట్రైన్స్. సో అది ఓకే. కానీ తొందరగా గమ్యానికి చేరుకోవాలి, 1000 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు, 2000 కిలోమీటర్లు జర్నీ చేయాలన్నప్పుడు ఎక్స్ప్రెస్ రైళ్ళు, సూపర్ ఫాస్ట్లు వీటిలో ఎక్కాల్సి ఉంటుంది. మరి వాటిలలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో 1, 2 బోగీలేసి మిగిలినటువంటి 20-30 బోగీలు ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్ ఏసీలు పెట్టేస్తే మరి సామాన్య ప్రజలు, దిగు మధ్యతరగతి ప్రజలు ఏ విధంగా వాటిలలో రిచ్ క్లాసులలో ప్రయాణం చేయగలుగుతారు? వాళ్ళ ఆర్థిక పరిస్థితి సహకరిస్తుందా అనేది ప్రశ్నార్థకం. అందుకోసమే మీ ప్రధానమైనటువంటి డిమాండ్గా ప్రతి సూపర్ ఫాస్ట్ ప్రతి ఎక్స్ప్రెస్కి కూడా మీరు చాలా నేషనల్ లెవెల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ట్రైన్స్ పెడతా ఉన్నారు కదా, వాటిలలో మీరు 20 బోగీలు పెట్టిన ట్రైన్కి 30 బోగీలు పెట్టుకోండి. ఒక మినిమం 2 నుంచి 6 బోగీలు తగ్గకుండా ఉండేలాగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. సో ఈ భారతీయ రైల్వేలు మా పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి అసెట్. మీరు అడుగులుగా అమ్మితే కలవదు. సామాన్య ప్రజలకు కూడా అందులో ముఖ్యంగా అన్నిట్లలో అవకాశాలు ఉండాలి. ఈ ట్రైన్లో కూడా కనీసం 5-6 బోగీలు తగ్గకుండా ఉండాలి. ఒక బోగీలో 2 బోగీలో కుక్కుని సావాలి. మరి ఒక బోగీ ఉంటుంది కొన్ని ట్రైన్స్కి, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్కి. సో అందులోనే సామాన్య ప్రయాణికులు జర్నీ చేయటం అనేది అదొక మనం ఎందుకు పుట్టామని అనిపిస్తుంటుంది. నాలాంటి వాళ్ళకి అట్లా అనిపించింది. చాలామందికి ఇదే అభిప్రాయం డిస్కస్ చేసినప్పుడు. అయితే ఆ ముచ్చట్లలో ఎందుకు వచ్చాము, ఎందుకు ఈ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నానంటే, అంటే పేదోళ్ళు అయితే ఈ దేశ సంపద అయినటువంటి రైల్వే ఆస్తులు, మా పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి ఆస్తులకు సంబంధించి మాకు ప్రయాణం చేసే దిక్కు లేదు. అమ్ముకుని ఊపుతారా? 4, 5, 6 జనరల్ బోగీలు ఏమంటే వేసి చావరా? ఇదేం న్యాయం? కేంద్ర పాలకులారా, ఇప్పటికైనా రియలైజ్ కాండి అని తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 1858 తర్వాత దేశంలో రాజకీయ నియంత్రణ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ ప్రభుత్వానికి మారిందట. 1860లో బ్రిటిష్ పార్లమెంట్లో 2 సభల్లో వివిధ రైల్వే కంపెనీలకు చెందిన 186 మంది డైరెక్టర్లు సభ్యులుగా ఉండేవారు. పార్లమెంట్లో ఉన్నటువంటి రైల్వే కంపెనీలకు చెందిన డైరెక్టర్లు అక్కడ ల్యాబింగ్ ఎక్కడైనా ఉందిలే, భారతదేశంలో రైల్వే ట్రాక్లు వేసేందుకు వారికి ప్రయోజనకరమైన వ్యాపార ఒప్పందాలు సమకూర్చారు. రైల్వేలు భారతదేశానికి బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చిన బహుమతి ఏం కాదు, అది భారత ప్రజల చెమట చుక్కలు, రక్తపు చుక్కలు తప్ప మరొకటి కాదు. సో దాని నుంచే ఈ రైల్వేస్ నిర్మించబడ్డాయి. 1850 నుండి 1898 దాకా భారత్లో రైల్వే కంపెనీలకు ప్రభుత్వం 126.6 మిలియన్ పౌండ్లు హామీ ఇచ్చిన వడ్డీని చెల్లించింది. ఇంత భారాన్ని భారతీయ ప్రజలు మోశారు. భారతీయులు పొందిన అసంఘటిత దోపిడీ రైల్వే వ్యవస్థని ఉదాహరణగా చెప్పాలంటే, రైల్వే కంపెనీలో సంవత్సరానికి 10,000 రూపాయలకు పైగా జీతాలు తీసుకుంటున్న అత్యున్నత స్థాయి ఉన్న 105 మంది అధికారులు బ్రిటిష్ వారే అయి ఉండేవారు. ఇంజిన్ డ్రైవర్లు, ప్లేట్ లేయర్లు, టెక్నికల్ సిబ్బంది, టికెట్ చెక్కర్స్ వంటి సిబ్బంది భారతీయులు ఉండేవాళ్ళు. అంటే ఎక్కువ జీతాలు వచ్చేవాళ్ళు వాళ్ళే ఉండేవాళ్ళు. ఆ వివక్ష చూడండి, తెల్ల జాతీయులు వాళ్ళంతా. సో ఆ విధంగా ఈ మొత్తం మనకు సంబంధించింది. మొత్తం మీద భారత రైల్వే నెట్వర్క్లు పెట్టుబడికి సంబంధించి వచ్చినప్పుడు అవన్నీ మన వాళ్ళు పెట్టినటువంటి శ్రమ తప్పితే మరొకటి కాదు. సో ఆ కంపెనీలు అవన్నీ వాళ్ళ చేతిలోనే ఉండే. సో మార్కెట్కి అందివ్వడమే బొగ్గు, కంకర తప్ప రైల్వే ట్రాక్కి అవసరమైన ప్రతి సామాగ్రిని
ఇంగ్లాండ్ నుంచే దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళే అసలు వేసిందే అందుకోసం కదా! వాళ్ళ ఎక్స్ట్రా తయారు చేసినటువంటి వాటిని డంప్ చేశారు కదా! సో, బ్రిటిష్ తయారీదారులు చెల్లించే రైల్వే మెటీరియల్స్ ధరలను 30 ఏళ్లలో రెట్టింపు చేశారు. ఆ విధంగా 1967 నాటికి వచ్చేసరికి 2.09 కోట్లు ఉండగా 1867లో 2.09 కోట్లు ఉంటే 1897 నాటికి చెల్లింపులు 5.35 కోట్లకు చేరినాయి. సో, ఆ రోజులలో 1890 దశకంలో అంత అమౌంట్లు అనేవంటే చాలా ఇప్పుడు వేల కోట్లు, లక్షల కోట్లతో సమానం అనేది తెలియజేస్తున్నాను. ఆ విధంగా 1865 నాటికే ఆ పరిస్థితులు భారతదేశానికి కొద్దిగా మనోళ్ళు స్ట్రెంథెన్ కావడానికి ఆస్కారం ఏర్పడ్డది. ఇంకా భారతీయులు రైల్వే ఇంజన్లు అంటే రైల్వే విభాగానికి సంబంధించినటువంటి అనేక విభాగాల తయారీ గాని, ఆ కంపెనీలకు సంబంధించి భారతీయులకు సముచిత స్థానం ఉండేది కాదు. లోపల అంటే మిషనరీ లోపల, తయారీ లోపల ఉండేది కాదు. గేట్ బయట వాచ్‌మెన్ లాగా, సెక్యూరిటీ గార్డ్ లాగానే ఉంచేవాళ్ళు. సో, ఆ విధంగా చదువులకి దూరంగా ఉంచారు. అభివృద్ధికి దూరంగా ఉంచారు. ఎక్కడి నుంచి సంపదను తీసుకువెళ్ళే ప్రయత్నమే చేశారు. ఈ క్రమంలోనే 1912లో బ్రిటిష్ రక్షణ చట్టం ఒకటి తీసుకొచ్చి రైల్వేలను కూడా అందులో చేర్చారు. అంటే రైల్వేలను చేర్చారంటే బ్రిటిష్ ప్రజలెవరు పెట్టుబడిదారులు, క్యాపిటలిస్టులే. వాళ్ళకి సంబంధించి ఏం జరగకూడదు నష్టం అనేది. ఇదంతా కూడా రూపాయి భారతదేశంలో ఉండే ప్రజలు, సామాన్య ప్రజలు కూడా అందులో జర్నీ చేస్తే వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిందే. మనోళ్ళకి పెద్ద ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ కింద బంట్రోతులుగా పనిచేయడానికే మనల్ని పెట్టారు. ఆ విధంగా చూసినప్పుడు భారతీయులు భూస్వామ్య వ్యవస్థ లక్షణాలు కలిగినటువంటి పరిపాలన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చేశారు. వాళ్ళేం పుక్కడాగా భారతదేశ రైల్వేలు ఏం ప్రవేశపెట్టలేదు. వాళ్ళ ఉత్పత్తుల్ని, వాళ్ళకి అవసరమైనటువంటి ఉత్పత్తులు తీసుకుపోవడానికి, వాళ్ళు తయారు చేసిన వస్త్రాలని, ఇతర వస్తువుల్ని అమ్ముకోవడానికి రైల్వే లైన్లు ఉపయోగపడ్డాయనేది భారతీయ రైల్వేలు భారతదేశ ప్రజల, మా పూర్వీకుల యొక్క చెమట చుక్కలు, రక్తపు చుక్కలు, కండల నుంచి ఏర్పడ్డది. ఈనాడు ఉన్నటువంటి ఎన్డీఏ పాలకులు దాన్ని అమ్మే ప్రయత్నం, వరుసపెట్టి అమ్మకుండా వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది సరికాదనేది ఈ సందర్భంలో మేము చెప్పదలుచుకున్నాం. సోదరులారా, సోదరీమణులారా, ఏదేమైనప్పటికీ కూడా జాతీయ సంపదని అడవులుగా అమ్మే హక్కు ఎవరికి లేదు. సో, దీని మీద ఖచ్చితంగా కమిషన్లు వేసి విచారణ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో, మీరెవరు అమ్మడానికి? మా పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి ఆస్తులను అడవులుగా అమ్మేస్తూ ఉన్నారు. చేతనైతే దాన్ని డెవలప్ చేయండి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో. అంతా ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేస్తే వాళ్ళు ఎటువైపు తీసుకెళ్తారో మీ చేతుల్లో ఉంటుంది ఆ దేశం, రాష్ట్రం. సో, అందుకోసం భారతీయ రైల్వేలు మా పూర్వీకులు మాకు ఇచ్చిన ఆస్తి. అది మా ఎసెట్, అది మా హక్కు. సో, చివరిగా రైల్వేలో ఉన్నటువంటి అన్ని ఎక్స్‌ప్రెస్‌ల్లో సాధారణ ఎక్స్‌ప్రెస్‌లు కాకుండా సూపర్ ఫాస్ట్, ఇతర ఏసీ, లగ్జరీ, సూపరు, అంటే ఈ విమానం టికెట్ రేంజ్‌లో ఉంటుంటాయి కొన్ని ట్రైన్స్ టికెట్స్. వాటిలల్లో జనరల్ బోగీలు కనీసం 5, 6 దక్కకుండా పెట్టాలనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ, సో, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లెక్చరర్ ఆర్గనైజేషన్. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి అని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉండాలి మిత్రులారా, పెద్దలారా, థ్యాంక్ యూ.